హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే క్లాస్ వచ్చేసేసి బయాలజీ మెథడాలజీలోని ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి శాస్త్రీయ ప్రక్రియ ఆర్ ప్రక్రియ నైపుణ్యాలు అనే టాపిక్ని ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇవన్నీ బోత్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ఎవరికి కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఈ క్లాసెస్ అనేవి, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో టాపిక్ వచ్చేసేసి శాస్త్రీయ ప్రక్రియ ఆర్ ప్రక్రియ నైపుణ్యం. శాస్త్రీయ ప్రక్రియ ఆర్ ప్రక్రియ నైపుణ్యం అంటే అక్కడ ఆ వర్డ్లోనే ఉంది, సైంటిఫిక్ స్కిల్స్ అనేవి దాంట్లో ఉంటాయి అని. ఆ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రక్రియలు శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణకు సాధనాలు. ఈ ప్రక్రియలు, ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది ఏంటి, ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, శాస్త్రీయ జ్ఞానాన్ని సముపార్జించే అన్వేషణకు సాధ్యమవుతుంది. ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ శాస్త్రీయ జ్ఞానం, ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి అక్కడ అన్వేషణకు సాధనలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. వీటిని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు అనమాట. మౌలిక ప్రక్రియలు, సమకాలిక ప్రక్రియలు అనమాట. ప్రక్రియ నైపుణ్యాలు ఎన్ని రకాలుగా డివైడ్ చేశారండి? రెండు రకాలుగా డివైడ్ చేయటం అనేది జరిగింది. ప్రక్రియ నైపుణ్యాలు అన్నా శాస్త్రీయ ప్రక్రియలు అన్నా ఒకటే, ఓకేనా? సో మౌలిక ప్రక్రియలు అలాగే సమకాలిక ప్రక్రియలు. మౌలిక ప్రక్రియలు అసలు ఏముంటాయో చూద్దాం. మౌలిక ప్రక్రియలో ఫస్ట్ ఉండేది ఏంటంటే పరిశీలన. తర్వాత వీటి గురించి మనం డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏమున్నాయో చూసేద్దాం. పరిశీలన, వర్గీకరణ, దేశకాల సంబంధాలు ఉపయోగించటం, పరిమాణీకరించటం, కొలవటం, ప్రసారం చేయటం, ప్రాగుక్తీకరించడం, రాబట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే మౌలిక ప్రక్రియలో ఉంటాయన్నమాట. సమకాలిక ప్రక్రియకు వచ్చేసేసి దత్తాంశాలు నియంత్రించటం, దత్తాంశాలను వ్యాఖ్యానించటం, పరికల్పన ప్రతిపాదించటం, అలాగే ప్రయోగాలు చేయటం అనేది సమకాలిక ప్రక్రియలో ఉంటాయన్నమాట. సో ప్రక్రియ నైపుణ్యాలన్నా శాస్త్రీయ ప్రక్రియ అన్న ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేసి మౌలిక ప్రక్రియలు. మౌలిక ప్రక్రియలు ఏంటనేవి డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఈ టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు. చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి, చాలా చాలా యూజ్ అవుతుంది మీకు. మౌలిక ప్రక్రియ ఫస్ట్ మనం టూగా డివైడ్ చేసుకున్న దాంట్లో ఒకటి మౌలిక ప్రక్రియ కాబట్టి ఆ మౌలిక ప్రక్రియలో ఫస్ట్ ఏముందో చూద్దాం. దాన్ని ఫస్ట్ ఏంటంటే జ్ఞానేంద్రియాల వినియోగంలో జరిగే ప్రక్రియ. మౌలిక ప్రక్రియ అంటే ఏంటంటే అక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏం జరుగుతుంది, జ్ఞానేంద్రియాలను యూజ్ చేస్తున్నాం మనం పరిశీలించడానికి. మన ఐస్ని, ఇయర్స్ని, ప్రతి ఒక్క దాన్ని, అవసరమైతే కొన్ని మొక్కల్లో ఉన్న మొక్కల్ని, ఆకుల యొక్క దాంట్లో ఉన్న ఒక వైద్యపరమైన వాటిని గురించి మనం టెస్ట్ చేయడానికి కొన్ని ఆకులను ఇలా తీసి కూడా మనం స్మెల్ చూడాలి. అక్కడ నోస్ని కూడా మనం యూజ్ చేస్తాం. కొన్నిటిని టేస్ట్ చేస్తాం, ఫ్రూట్స్ని, అవి తినదగినవిగా కావా, ఎడిబుల్ ఆర్ ఉంటాయి కదా, తినదగినవి కానివి అని. ఆ టైంలో మనం టేస్ట్, రుచి మొగ్గలు యూజ్ చేస్తాం, టేస్ట్ బడ్స్ని. కొన్నిటిని టచ్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఇలాగ మోస్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ అన్నీ కూడా జ్ఞానేంద్రియాలు వినియోగించడం అనేది జరుగుతుంది ఈ మౌలిక ప్రక్రియలు అనమాట. దాంట్లో ఫస్ట్ ఉన్నది, మేజర్గా ఉన్నది ఏంటంటే పరిశీలన. ఈ పరిశీలనలో ఏం జరుగుతుందంటే శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలను పరిశీలనలో చెప్పవచ్చు అనమాట. ఒక సైంటిఫిక్ రిలేటెడ్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తున్నాము అంటే ప్రాథమికంగా మెయిన్గా నైపుణ్యంగా ఏంటంటే మెయిన్ స్కిల్ ఏంటంటే పరిశీలన, అబ్జర్వేషన్ అనేది ఉండాలి. సో ఒక సైన్స్ స్టూడెంట్కి ఉండవలసింది అబ్జర్వేషన్, ఒక సైంటిస్ట్కి ఉండాల్సిన మెయిన్ స్కిల్ అబ్జర్వేషన్, ఒక సైన్స్ టీచర్కి ఉండాల్సిన మెయిన్ స్కిల్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ స్కిల్ అనేదే వాళ్ళని ఒక సైన్స్లో ఒక ఉత్తమోత్తమ పర్సన్గా నిలబెడుతుంది అనటానికి ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. శాస్త్ర ప్రయోగానికి సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏంటి, ప్రైమరీ స్కిల్ అనేది నథింగ్ బట్ అబ్జర్వేషన్, పరిశీలనగా చెప్పవచ్చు అన్నమాట. వస్తువుల గురించి, సంఘటనల గురించి సమాచార సేకరణకు పరిశీలన ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ అబ్జర్వేషన్, ఎలా, దేనికి యూజ్ అవుతుందంటే ఒక వస్తువుని గురించి. సో సైంటిఫిక్ నేచర్, అసలు ఒక సైంటిస్ట్కి ఉన్న నేచర్ ఏంటంటే ప్రతిదాన్ని వాళ్ళు సమాచారం సేకరిస్తారు. అది వస్తువు గురించా, అక్కడున్న సంఘటన గురించా, ఇంకోటి అనేది అది సెకండరీ అనమాట వాళ్ళకి. దాని గురించి సమాచారాన్ని సేకరించాలి అంటే మనకి యూజ్ అయ్యేది ఏంటంటే అబ్జర్వేషన్, పరిశీలన అనేది అక్కడ యూజ్ అవుతుందన్నమాట. పరిశీలన అంటే చూడగానే కాకుండా, అంటే
కొంతమంది పరిశీలన అంటే ఏమనుకుంటారు, జస్ట్ చూస్తే చాలు అదే పరిశీలన అంటారు. బట్ కాదనమాట. పరిశీలన అంటే ఏంటంటే పంచేంద్రియాలను ఉపయోగించుకునే నైపుణ్యంగా చెప్పుకోవాలి. ఎస్, పరిశీలన అంటే నాట్ ఓన్లీ ఫర్ విజనరీ స్కిల్ మాత్రమే కాదు. అదేంటంటే మనలో ఉన్న పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళ ద్వారా చూడటం, ముక్కు ద్వారా వాసన, చెవుల ద్వారా వినటం, అలాగే టేస్ట్ చేయటం, ఇంకోటి స్పర్శ, ఇవన్నీ ఉండాలన్నమాట. యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్గా, సైన్స్ టీచర్గా, ఒక సైంటిస్ట్గా ఈ అబ్జర్వేషన్ స్కిల్స్లో వీటన్నిటిని వాళ్ళు ఒక పీక్ స్టేజ్లో యూజ్ చేయగలిగి ఉండాలి ఖచ్చితంగా. ఈ స్కిల్ అనేది ఉండాల్సిందే. సో అది ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్లో బాగా రాణించగలుగుతారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. సో ఈ పంచేంద్రియాలన్నిటినీ కూడా ఉపయోగించుకునే ఒక స్కిల్లే దట్ ఈస్ నథింగ్ బట్ అబ్జర్వేషన్. ఓకేనా. శాస్త్రీయ పరిశోధనకు కావాల్సిన సమాచారాన్ని, దత్తాంశాన్ని సేకరించే ఒక మార్గంగా పరిశీలన పేర్కొనవచ్చు. ఏంటి అబ్జర్వేషన్ అంటే, ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఆ సైంటిస్ట్కి నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉంటాయి. ఆ శాస్త్రీయ పరిశోధనకు కావాల్సి ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయటానికి తనకి ఏం కావాలి, సమాచారం కావాలి, దత్తాంశం కావాలి. వాటన్నిటిని సేకరించాలంటే తను ఒక లేజీగా ఉంటే కుదరదు. తను ఒక వేని ప్రిపేర్ చేసుకోవాలి తనంతట తానే. ఆ వేని, ఆ మార్గాన్ని పరిశీలనగా పేర్కొనవచ్చు. ఈ సమాచారాన్ని సేకరించడానికైనా, దత్తాంశాన్ని సేకరించడానికి తనంతట తను ఒక వేని క్రియేట్ చేసుకుంటారు వితౌట్ డిపెండింగ్ అపాన్ ఎనీ అదర్స్. ఎవరి మీద కూడా వీళ్ళు డిపెండ్ అవ్వరు. మోస్ట్లీ వాళ్ళంతట వాళ్ళే ఆలోచించుకుంటారు, ఈ సమాచారాన్ని, దత్తాంశాన్ని నేను సేకరించాలి, సో దానికి ఒక వే కావాలి నాకు. ఆ వేని పరిశీలనగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఆ వేలో వెళ్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, అదే అనమాట. ప్రకృతిని గురించి సాగే అన్వేషణే విజ్ఞాన శాస్త్రం. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ నేచర్. ఈ ప్రకృతిని గురించి 24/7 ఏదైతే మనం అన్వేషిస్తూ ఉంటామో దట్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్, విజ్ఞాన శాస్త్రం అనమాట. దాని గురించి ఇది కంటిన్యూగా సాగుతుంది. నెంబర్ ఆఫ్ సైంటిస్టులు వస్తూనే ఉంటారు, నెంబర్ ఆఫ్ టాపిక్స్ చెప్తూనే నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు, వాటిని ప్రూవ్ చేస్తూ ఉంటారు, కొత్తవి మనకి చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ నేచర్ని కంప్లీట్గా స్టడీ చేయటం అనేది ఎట్ ఏ టైం జరిగే ప్రాసెస్ కాదు. ఇట్స్ అ కంటిన్యూ ప్రాసెస్. ఆ అన్వేషణ కంటిన్యూగా జరుగుతుంది. అదే సైన్స్ అన్నమాట. కనుక పరిశీలన ఎంత సున్నితంగా ఉంటే విజ్ఞాన శాస్త్రం అంతగా అభివృద్ధి చెందుతుంది. అబ్జర్వేషన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఏదో పైపైన అబ్జర్వ్ చేసి, ఏదో చేసేసి మసిపూసి మారేడికాయ చేస్తామంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సైన్స్లో అది వర్కౌట్ కాదనమాట. ఎంత సున్నితంగా ఉంటే మన అబ్జర్వేషన్, సైన్స్ అనేది అంత క్వాలిటీ అనేది బయటకు వస్తుందన్నమాట ప్రకృతి నుంచి. సో అంత సెన్సిటివ్ మైండ్ సెట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సైంటిస్ట్లకి ఉంటుంది. సో మనం ఒక వేలో చూస్తూ ఉంటాము, సైంటిస్టుల యొక్క వే వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు ఒక ఇన్వెన్షన్ అనేది చూపించారు, చేశారు అంటే మనం వేరే రకంగా చూస్తాం. బట్ సైంటిస్ట్ అలా కాదు. దాంట్లో ఉన్న ఒక సున్నితమైన అంశాన్ని వాళ్ళు డీటెయిల్గా మన అసలు మన మైండ్కి కూడా అది తట్టదనమాట. అంత సున్నితంగా వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయటం అనేది జరుగుతుంది. దట్స్ వై సైన్స్ ఇంతగా డెవలప్ అయిందంట అని చెప్పుకోవచ్చు అనమాట. పరిశీలనను 2 రకాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. బికాజ్ ఆఫ్ అవర్ ఎబిలిటీ అంటే మనం ఒక నేర్చుకోవటానికి కానీ, తెలుసుకునే ఎబిలిటీ కోసం కానీ మనం ఈ పరిశీలనని 2 రకాలుగా ఏం చేసండి డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి బాహ్య పరిశీలన, ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్. సెకండ్ వన్ వచ్చేసి ప్రయోగ పరిశీలన ఆర్ ఇంటర్నల్ అబ్జర్వేషన్. సో ప్రయోగ పరిశీలన ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. సో పరిశీలన ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం మనం? 2 రకాలు. ఒకటి బాహ్య పరిశీలన, అలాగే ప్రయోగ పరిశీలన. ఇంగ్లీష్లో వచ్చేసి ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్ ఆర్ ఇంటర్నల్ అబ్జర్వేషన్. ఇంటర్నల్ అబ్జర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్, ఎక్స్టర్నల్ 2 కన్ఫ్యూజ్ అవుతారని ఇంటర్నల్ అబ్జర్వేషన్ అని ఇచ్చారనమాట. కొంతమందికి ఇది ఈజీ కూడా అవుతుంది అనమాట. ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్. ఓకేనా. సో అలా కూడా గుర్తుంచుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటల్ అబ్జర్వేషన్. సింపుల్. బాహ్య పరిశీలన వల్ల జ్ఞానం కొంతవరకు లభిస్తుంది. ఎస్, బాహ్య పరిశీలన వల్ల ఏంటంటే సమ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ప్రయోగం చేయటం వల్ల దృగ్విషయం బాగా అర్థం చేసుకోవచ్చు. ఏదైతే పరిశీలించారో, ఏదైతే దత్తాంశాన్ని సేకరించారో అక్కడికి మనకు ఒక
50% ఆఫ్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది ఐదర్ సైంటిస్టులకైనా, సైన్స్ స్టూడెంట్స్కైనా, సైన్స్ టీచర్కైనా. ఆ పరిశీలించిన దత్తాంశాన్ని, సమాచారాన్ని తీసుకెళ్ళి ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్గా ఆర్ ఎక్స్పెరిమెంటల్గా చేసి చూసి దాన్ని ప్రయోగపూర్వకంగా ప్రూవ్ చేయగలుగుతామో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందన్నమాట. మనకి ప్రయోగం చేయటం వల్ల దృగ్విషయం అనేది బాగా అర్థమవుతుంది, అర్థం చేసుకోగలుగుతామని చెప్తున్నారు. సో ఇది మౌలిక ప్రక్రియలో ఫస్ట్ వన్ అనేది పరిశీలన. రిమైనింగ్ వర్గీకరణ, ఆలోచన అనేవి నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.